తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం ముగిసింది. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చించారు. ఇప్పటికే ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ చేరింది. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్ అందిస్తారు. నర్సింగ్. ఎస్ శ్రీనివాస్, సుదీర్ఘంగా ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు, అదేవిధంగా మంత్రులు సీతక్క, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి భావిస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్ల పైన క్లారిటీ లేని నేపథ్యంలోనే ఇప్పటి వరకు వాటిని వాయిదా వేస్తూ వస్తుంది. అయితే ఇటు పరిస్థితుల్లో ఈ నెలలోనే పంచాయతీ ఎన్నికల్ని మిగించాలనేటువంటి ఆలోచనతో ఉంది. అందులో భాగంగానే డెడికేషన్ కమిషన్ వేసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దానిపైన నిర్ణయం తీసుకోవడం కోసము డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించినటువంటి రిపోర్టు కూడా ప్రభుత్వానికి చేరింది. అయితే ఈ రోజు సమీక్షా సమావేశంలో డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన కులంకషంగా చర్చించారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్ ని స్థానిక సంస్థల్లో ఇప్పటికిప్పుడు కొనసాగించడం సాధ్యమా, అసాధ్యమా, అసలు బీసీ డెడికేషన్ కమిటీ ఏం సిఫార్సులు చేసింది అనేటువంటి దానిపైన సుదీర్ఘంగా చర్చించారు. ఆ రిపోర్టు ముందు పెట్టుకుని దానిపైన కులంకషంగా చర్చించినట్లుగా మనకు సమాచారం తెలుస్తా ఉంది. ప్రధానంగా డెడికేషన్ కమిషన్ ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి 6 కేటగిరీలుగా ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఒకటి, వార్డుల వారి రిజర్వేషన్లను ప్రతిపాదించింది. అందుకేమో గ్రామ పంచాయతీని యూనిట్ గా తీసుకుని వార్డుల డివిజన్ చేయాలి, రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ప్రతిపాదించింది. అంతేకాకుండా మండలాన్ని యూనిట్ తీసుకుని గ్రామ పంచాయతీల వారిగా రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది మరొక ప్రతిపాదన చేసినట్లుగా మనకున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఎంపీటీసీల వారిగా ఎంపీలు, జడ్పీసీల వారిగా రిజర్వేషన్లు డివిజన్లు చేసి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది. అయితే ఈ విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి కొంత ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి ప్రస్తావించినటువంటి నేపథ్యంలో దానిపైన సుదీర్ఘంగా చర్చించారు. అయితే మరికాసేపట్లోనే అందుకు సంబంధించిన అన్నింటినీ కూడా డిప్యూటీ సీఎం మార్గం మీడియాకు వివరించబోతా ఉన్నారు. రైట్ నర్సింగ్, థ్యాంక్ యూ.